మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. మన్యాల్సిన టాక్స్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్తో పాటు మొత్తం దేశ ప్రజలందరికీ కూడా 2026 సంవత్సరం తాలూకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి 2025 పూర్తయింది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంచి విషయాలు జరిగాయి, చెడ్డ విషయాలు జరిగాయి. అలాగే మన జీవితంలో కూడా చాలా మంచి విషయాలు జరుగుతుంటాయి, చెడ్డ విషయాలు జరిగాయి. ఇవన్నీ కామన్. ఎందుకంటే ఈ కాలచక్రం ఏదో సినిమాలో చెప్తాడులే, పెరుగుతుంది వయసు అని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోమని. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే సంవత్సరం గడిచిపోయింది. ప్రతి మనిషి జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయింది, కొత్త సంవత్సరం రానున్నది. ఆ కొత్త సంవత్సరం అందరికి కూడా శుభం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాం అంటే 2024కి 2025 ఎండింగ్కి, అంటే ఆ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు మనం సాగించి ఈ సంవత్సర జీవితకాలంలో మనం ఏం సాధించాం, మనం అనుకుని సాధించాం లేవా, మనం అనుకున్న లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం, లేదంటే సాధించేస్తే సంతోషమే అప్పుడు కొత్త టార్గెట్ పెట్టుకుంటాం, లేదు సాధించకపోతే ఈ టార్గెట్ మనం ఎలా ఛేదించాలి, ఎలా సాధించాలి అన్న విషయం గురించి మీరు ప్లాన్ చేసుకోండి. ఒక్క విషయం చెప్తాను చూడండి. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నట్లయితే అంటే ఒక మనిషి సక్సెస్ అనగతల ఏ కారణం అంటే చూద్దాం. ఫస్ట్ ఒక ఐడియా, మనం ఏదైనా చేద్దాం అన్న ఒక ఆలోచన ముందు రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి. ఉదాహరణ మీరు ఒక బిజినెస్ పెట్టాలన్న ఒక ఆలోచన మీకు వచ్చిందనుకోండి, ఏం బిజినెస్ పెడదాం, ఇటువంటి ఆలోచనలు ముందు స్టార్ట్ అవుతాయి. లాస్ట్ మీరు ఏ బట్టల షాపో లేదంటే ఇంకోటో బిజినెస్ మీరు అనుకోవచ్చు. అనుకునేటప్పుడు ఓకే ఎక్కడ పెడదాం, ఎలా చేద్దాం, ఇదంతా మొదట ఆలోచన. బిజినెస్ చేద్దాం అనేది ఆలోచన. ఏ బిజినెస్, ఎలా చేద్దాం, ఎక్కడ పెడదాం, దాన్ని ఆ షాప్ని ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం, ఎంత పెట్టుబడి పెడదాం, ఇదంతా కూడా ఒక ప్లానింగ్. తర్వాత ఈ రెండు ఎవరికైనా ఉంటాయండి. ఆలోచన, ప్లానింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. కాకపోతే నిర్వహణ అనేది చాలా కష్టం. అక్కడ అందరం ఫెయిల్ అవుతుంటాం. ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ అంతా చూడండి, ఖచ్చితంగా నిర్వహణ దగ్గర ఫెయిల్ అవుతారు. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని చాలామంది అనుకుంటుంటారు. అది చేసేద్దాం నువ్వే కాదు అందరూ అనుకుంటారు. అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అది అనుకోవడమే కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాబట్టి దానికి ఒక ప్లాన్లో కూడా స్కెచ్ గీసేస్తాం, పేపర్ మీద రాసిస్తాం, రేపు నుంచి ఎలా చేసేదని రాసుకుంటాం. అది అందరూ చేయగలరు. కానీ అనుకునే ప్లానింగ్ని అమలుపరచడం చాలా కష్టం. ఆ అమలుపరిచేటప్పుడు మనకు చాలా అడ్డంకులు వస్తుంటాయి. కొన్నిసార్లు మనం ఒక నిరాశకు గురవుతాం, ఒక నిస్పృహకు గురవుతాం. అంత నిరాశ వచ్చినా నిస్పృహ వచ్చినా సరే మనం ఎక్కడ వెనుకాడకుండా మనం అనుకున్నది సాధించాలనేటువంటి ఆ పట్టుదల, ఆ జీల్ అంటాం, ఆ జీల్ అనేది మనం చివరి వరకు చివరి వరకు దాన్ని మన గుండెల్లో దాచుకుంటే, ఇంకా చెప్పాలంటే ఒక జ్యోతి అనేది మన గుండెలో అలా వెలుగుతూనే ఉండాలన్నమాట. అది మన గుండెలను ఎప్పుడు మండిస్తుండాలి. ఆ మండిస్తుంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఉత్సాహం వస్తుంది అనమాట, ఒక పట్టుదల వస్తుంది అనమాట, ఇది సాధించాలి అని. అలా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో 2026లో ఖచ్చితంగా మీరు సాధిస్తాను, ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ అచీవ్ మై టార్గెట్ అని మనసులో బలంగా అనుకోండి. దానికి తగ్గట్ట మీరు ప్రయాణం చేయండి. అంతేకాకుండా చూడండి, రోజుకి 24 గంటలు ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అంటే 24 గంటలు మన కళ్ళు మూసి తెరిచేలోకి 24 గంటలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకో కానీ చాలా స్పీడ్గా ఒక రోజు నడిచేస్తుంది. అరే కిందటి వారం మనం వైజాగ్ వెళ్ళి అప్పుడు వారం అయిపోయిందా, లేదంటే మనం పలానా పని చేసేప్పుడు సంవత్సరం అయిపోయిందా అని ఆశ్చర్యపోతాం. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్గా వెళ్తున్న ఈ ప్రపంచంలో మనం ఏది చేయకుండా, ఏది సాధించకుండా మనం అలాగ నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా మన బ్రతుకుని అలా సాగించడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నెక్స్ట్ క్యాలెండర్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ మరొక నిమిషంలో నేను ఉంటానా లేదా అన్నది మనకు తెలియదు. మరి అలాంటప్పుడు టైం ఎంత వాల్యూ, ఈ టైంకి వాల్యూ మనం ఎప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలి, అన్నీ సాధించాలి. నేను ఎప్పుడూ మాట చెప్తుంటాను ఏంటంటే, ఒక మనిషి తాటి చెట్లాగా తిన్నంగా ఎదగకూడదు, మర్రి చెట్లాగా విశాలంగా ఎదగాలి. అలా ఎదిగినట్లయితే చాలా మందికి నువ్వు నీడవ్వచ్చు. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకుంటే, నేను ఒక్కడనే కాదు నాతో పాటు 10 మందిని ఎదిగిస్తాను అని అనుకోవాలి. అలా అనుకోవాలనుకుంటే ముందు నువ్వు కూడా ఎదగాలి కదా. సో నువ్వు ఎదగడం ముందు ప్రయత్నం చేయి. నువ్వు ఎదిగిన తర్వాత 10 మందిని పైకి లాగు నీతో పాటు. ఇది ప్రతి మనిషి లక్ష్యం కావాలంటే. ఎందుకంటే మనకు ఎన్నో టార్గెట్స్ ఉంటాయి. పొరపాటుని ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి. నేను ఇది సాధించేలోగా నెక్స్ట్ క్యాలెండర్ తిరిగిలో నేను చచ్చిపోయాను అనుకోండి, ఇప్పుడు నా తాలూకు కళలన్నీ అవి కాష్టాల్లో, కట్టెల్లో కాలిపోతాయి. అందుకోసమే ప్రతి నిమిషానికి మీరు వాల్యూ ఇవ్వండి. నువ్వు టైంకి వాల్యూ ఇస్తే ఈరోజు కాకపోతే రేపైనా సరే నువ్వు సాధిస్తావు. సాధించాలి. అందరం కూడా వాళ్ళు అనుకునేటువంటి అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన్యాల్సిన టాక్స్ తరపున మీ అందరూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.